हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा गुरु हरि बोल वेलकम टू मై ఛానల్ हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय वेलकम टू मై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ సో ఇది వచ్చేసి చీరాల అండి చీరాల శివాలయం ఇప్పుడు ఇంతకుముందు మనం పేరాల శివాలయం దర్శించుకున్నాము పేరాలు వచ్చేసి శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మర్చిపోయినప్పటికీ రామలింగేశ్వర శ్రీ భ్రమరాంబ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగ మల్లేశ్వరి మల్లేశ్వరి దేవస్థానం ఇది వచ్చేసి శివాలయం దేవస్థానం చీరాల్లో మనం నేరుగా అట్లే ముందుకు వస్తే పేరాల నుంచి ఫస్ట్ ఈపురపాలెం తర్వాత పేరాల తర్వాత చీరాల తర్వాత ఇంకా జనరపేట వేటపడినట్లు వస్తుంది. మనం ఇప్పుడు చీరాలకు వచ్చే శివాలయం సెంటర్కి చూడొచ్చు. ఇది సుమారుగా ఇది కూడా చాలా పాతకాలం నాటి దేవస్థానమే. శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు అభివృద్ధి కమిటీ అంటే శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం పేరు. అది ఇక్కడ సెంటర్లో చూడొచ్చు. చాలా చక్కగా ఉంది. మీడియం టెంపుల్ ఇది. సరే మరి అంత పెద్దదేం కాదు. సో ప్రతి ఒక్కరు చీరాలకి వచ్చినప్పుడు అంటే విజయవాడ నుంచి తెనాలి బాపట్ల ఇట్లా చీరాలకు వచ్చినప్పుడు చీరాల మీదుగా ఒంగోలుకి వెళ్ళినప్పుడు కానీ మీరు ఖచ్చితంగా ఈ చీరాలకు వచ్చేసి చీరాల శివాలను దర్శించుకోవచ్చు. బాగుంటుంది. చీరాల పేరాలు కూడా బాగుంటాయి. అట్లా ప్రతి జాండ్రపేటలో కూడా పక్కన విలేజెస్లో కూడా శివాలయం టెంపుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోండి. అంటే గిరి ప్రదక్షిణ అంటే కొండేం కాదు. సో టెంపుల్ చుట్టూరు స్వామి చుట్టూరు ప్రదక్షిణ అది సోమసూత్రం అని చెప్పిన కదా స్వామి శివుడికి సోమసూత్రం ప్రదక్షిణ చేసుకొని 3 సార్లు మీరు ఇంకా దర్శనం చేసుకోవచ్చు. ధ్వజస్తంభం ముక్తి చేయండి. సో ఇంతకుముందు వీడియోలు చెప్పాను చూడొచ్చు. వేరే శివాలయం వీడియోలు వేరే శివాలయంలో అక్కడ పేరాల్లో చెప్పాను. అట్లా దర్శనం చేసుకునే మహాభక్తులు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరే కృష్ణ హరే హరే రామ రామ జై శ్రీ కృష్ణ పరమాత్మకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ ఓం అభయాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ జై దుర్గాభవన్ జై దుర్గాభవన్ జై అంటే మల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా దేవాలయం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మీరు ఒకసారి హరే కృష్ణ మంత్రం మహామంత్రం ఎట్లా చూపిస్తాం ఇట్లా శివుని యొక్క నామం శివనామం చూపించండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని మంచిగా ఉంటుంది. సో మంత్రం ఒకటే కాబట్టి రూపాలు వేరు. సో ఆ రూపం తగ్గట్టుగా మనం భగవన్నాథ స్వామి కావాలి అంత ఏం లేదు. ఇట్లా చిన్న స్ట్రీట్ చూడవచ్చు. సో ఇటుపక్క ఉంటుంది మీకు బాగా టెంపుల్ బాగుంటుంది. ఇటుపక్క ఒకటి ఎంట్రెన్స్ ఉంది కానీ వెళ్ళాల్సిన మెయిన్ గేట్ అది. సో మెయిన్ గేట్ అది అట్ల నుంచి వెళ్ళచ్చు. మెయిన్ గేట్ మాత్రం అదేనండి. ఇదే మెయిన్ గేటు. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. దర్శనం చేసుకుంటే మనం ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవాలి. ఇటు వెళ్ళేసి దర్శనం చేసుకోండి. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు శివాలయం దర్శించుకుంటే మంచిగా ఉంటుంది. సో అది విషయం అర్థమైందండి. సో చిన్న టెంపుల్ బాగుంటుంది. టెంపుల్ కూడా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది. దర్శనం బాగుంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే ఒకసారి దర్శనం చేసుకొని వస్తాం. ఇది చూడొచ్చు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం. సో ఇది శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. ఇది కూడా గంగా భ్రమరాంబ నిత్యాభిషేకం ఉంటాయి. చూడొచ్చు. మళ్ళీ దర్శనం చేసుకుంటే మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. హరే కృష్ణ కృష్ణ హరే హరే చూడొచ్చు. ఇది విషయం ఇట్లా ఉంటుంది. శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది కూడా చేరాలి. అక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అది సేమ్. నిత్యాభిషేక తృతీయ 3వ వార్షికోత్సవం 21/7/2024 ఆదివారం గురు పౌర్ణమి రోజు జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు 21వ తేదీన తప్పకుండా ఈ శివాలయానికి దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం తీసుకొని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని మీకు వీలైతే ఈ గుడికి దేవాలయానికి మీకు తోచిన సహాయం శక్తి కొద్దిగా మీరు విరాళాలు ఇవ్వండి. అంటే కానుక రూపంలో ఇవ్వండి. హుండీలో వేస్తారు. లేకపోతే ఈ యొక్క దేవాలయ కమిటీ వాళ్ళని సంప్రదించి సో మీకు తోచినంత ధన రూపాయన కానీ వస్తు రూపాయన కానీ వెండి నగలు కానీ ఏదైనా సరే బంగారు ఏదైనా ఇచ్చి మీరు రసీదు తీసుకోవచ్చు. లేకపోతే హుండీలు వేసేసి మీ యొక్క శక్తి కొద్దిగా మీరు విరాళాల్లో అందజేయచ్చు. సో ఇట్లు భక్తులకు మనం ఏం చెప్తున్నాం చూడండి. దేవాలయ ప్రాంగణం ఉన్నందు నేలపై దీపారాధన చేయరాదు. నిర్దేశించిన స్టాండ్లందు మాత్రమే దీపారాధనలు చేయగలను. భక్తులు సహకరించే ప్రార్థన శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు అభివృద్ధి
కమిటీ చేరాలి. అట్లా అది విషయం అండి. మంచి అభిషేకం ఉంది. నిత్యాభిషేక తృతీయ వార్షికోత్సవం ఉంది చూడండి. నిత్యాభిషేకం తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క అభిషేకానికి పాల్గొనాలని కోరుతున్నాను. చూడొచ్చు ఇది మొత్తం ఇక్కడ అన్నీ ఉంటాయి బాగా. సో ఇది మెయిన్ సభ్యులు చూసుకోవచ్చు. వీడియో పార్టీస్ చూసుకోవచ్చు. శ్రీ గంగా భ్రమరామ సమేత దేవస్థాన జీర్ణోద్ధరణ కమిటీ, మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, చీరాల శివాలయం. ఇది చీరాల శివాలయం, అది పేరాల శివాలయం. సో శ్రీ బృందా వెంకటరమణరావు గారు గౌరవాధ్యక్షులు. మిగతా వాళ్ళని చూసుకోవచ్చు. వీడియో పార్టీస్ వీళ్ళందరూ మిగతా వాళ్ళు దాతలు. సో ఈ గుడికి నిర్మాణానికి రకరకాల నిర్మాణానికి సాయం చేసేటువంటి, అభివృద్ధి పనులకి నిర్మాణానికి కట్టడానికి సాయం చేసేటువంటి వాళ్ళంతా భక్తులండి, విరాళాలు ఇచ్చిన దాతలు. ఈ విషయం. సో ఇది చిన్న యజ్ఞం. ఇక్కడ స్వామివారికి శ్రీ ఎవరు ఇక్కడ నాగదేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగదేవతల లోపల ఉంటుంది, అమ్మవారు కూడా ఉంటుంటారు. సో అదే విషయం. ముఖ ప్రతిష్ట, ఇది షణ్ముఖ ప్రతిష్ట, ఇది షణ్ముఖ ప్రతిష్టాపకులు. ఇది అక్కడ నల్లగా ఉన్నాయి. సరే ఓకే. సో అది తప్పకుండా ప్రతి శివాలయాన్ని దర్శించుకొని మీకు స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకి, అనుగ్రహానికి, దీవెనలు, ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మీరు శక్తిగతిగా మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా సహాయం చేయండి. మీకు వీలైతే అన్నదానం చేయొచ్చు, వేరే అభిషేకాల లక్ష్యంలో ఏమైనా చేయొచ్చు. మీ పుట్టినరోజు పేరు మీద కానీ, పెళ్లిరోజు పేరు మీద కానీ, నామకరణము, రకరకాల ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ అప్పుడు కూడా మీరు ఇట్లా గుడికి వచ్చేసి అన్నదానం చేయొచ్చు. కమిటీ సభ్యులని సంప్రదించి మీరు విరాళాలు ఇచ్చి అన్నదానం చేయొచ్చు. లేకపోతే మీరైనా వచ్చి అన్నదానం ఒక 10 మందికి, 20 మందికి, 50 మందికి మీ శక్తిగతి చేయొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. వాన పడుతుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. తప్పకుండా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సమితి చండీశ్వరుడు అండి. ఇక్కడ చండీశ్వరుడు, ఓం చండీశ్వరుడు. వాళ్ళు వచ్చినటువంటి కాపులు ఇచ్చిన వాళ్ళ పేరు ప్రతిష్టాపకులు. సో ఇవ్వకుండా అంటే చండీశ్వరుడు ఇంతకుముందు చెప్పాను కదండి. ఎక్కడైతే అభిషేక దారసం అంటే శివలింగాన్ని మనము అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలధార ప్లేస్ని మనం సోమసూత్రం ఉన్నాం. ఆ సోమసూత్రం అంటే చండీశ్వరుడు, అంటే చండీశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని చండీశ్వర స్థానం అంటారు. ఆ చండీశ్వర స్థానం ఇంతకుముందు వీడియోలు చెప్పాను, గుర్తు రావట్లేదు. సో ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అందుకే అదేవిధంగా ఇక్కడ పైన కూడా చతుర్ముఖ బ్రహ్మాండ పైన ఉంది. సో యాక్చువల్గా ఈ ప్లేస్లో అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలధార చివరికి వచ్చేటువంటి ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని చండీశ్వర స్థానం అంటారు. దీన్ని సోమసూత్రం అంటారు. అందుకే మనం ప్రదక్షిణ చేసేప్పుడు ఈ యొక్క శివుని చుట్టూ తిరిగేటప్పుడు టెంపుల్ చుట్టూ ముందు ధ్వజస్తంభానికి మొక్కి ఆనించి మనం ఇట్లా చండీశ్వరి దగ్గరికి వచ్చేసి సోమసూత్రం దగ్గరికి వచ్చేసి ఇక్కడ అభిషేక జలధార ఎక్కడికి వస్తుందో ఆ స్థానానికి వచ్చి మనం అక్కడ నమస్కరించుకొని తిరిగి మళ్ళీ రిటర్న్ ఇట్లా మళ్ళీ ఆ ధ్వజస్తంభం నుంచి తిరుగుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. ధ్వజస్తంభం నుంచి ఇట్లా తిరగాలి. ఇట్లా ధ్వజస్తంభం వచ్చి ధ్వజస్తంభం ముక్కొని మళ్ళీ అట్నుంచి అట్టు వెళ్ళాలి. రౌండ్ తిరుక్కొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఈ ప్లేస్ చండీశ్వరి స్థానం ప్లేస్కి రావాలి. అంటే అభిషేక ధార ఎక్కడైతే పడుతుందో సో ఆ యొక్క సోమసూత్ర స్థానం అంటారు. ఈ యొక్క సోమసూత్రం వచ్చి తిరిగి మళ్ళీ ఇట్లా వెళ్ళకూడదు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఎనికి ఇట్లా రొటేషన్ ఇట్లా ఎనికి తిరిగి నేరుగా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ చండీశ్వరి దగ్గర ఒక రౌండ్ అట్లా మళ్ళీ తిరిగి ఎనిచి మళ్ళీ ధ్వజస్తంభం నుంచి మొక్కి మళ్ళీ తిరిగి ఎనికి రావాలి. సో ఇది ఇట్లా రెండో ప్రదక్షిణ ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇట్లా చండీశ్వర స్థానానికి వచ్చిన తర్వాత మళ్ళీ మూడో ప్రదక్షిణ తిరిగి నేరుగా అట్లా వెళ్ళిపోయి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ నేరు ఇక్కడికి రావాలి. అభిషేకం దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఎనికి లాస్ట్ రిటర్న్ ధ్వజస్తంభానికి వస్తే అది ఒక సోమసూత్రం అంటే ఒక 3 ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు మనం కరెక్ట్గా ప్రదక్షిణ శివలింగం చుట్టూ శివాలయంలో శివుని చుట్టూ బాగా చక్కగా ప్రదక్షిణ చేసినట్టు. ఇది సోమసూత్రం. ఇలాంటిది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకసారి నేను చూసి ఇంకొక వీడియో ఒకటి పెడతాను మీకు. సో ఇది ఎన్నిసార్లు చేయాలి, ఇట్లా ఏ వారంలో చేయాలి, ఎన్నిసార్లు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ అండ్ ఆల్సో హిందూ డివోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. తప్పకుండా చూడండి. ఈ 3 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ హెల్ప్ ఫర్ మై టెంపుల్ దర్శన యాత్ర. నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి సైక్లింగ్ ఉండేటువంటి దేవాలయం దర్శన యాత్రకి దయచేసి మీకు చెప్పి మీరు హెల్ప్ చేయొచ్చు. సో నా యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. నా పేరు దేవరకొండ మురళీధర్, పొద్దుటూరు కడప జిల్లా. మీరు ఎవరైనా మీకు ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా మీకు నచ్చితే
నా యొక్క దేవాలయాల దర్శనయాత్ర సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శనయాత్రకి సహాయం చేయాల్సిన వాళ్ళు అంటే విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళు నా యొక్క అంటే ఖర్చులకి అంటే భోజనానికి మహాప్రసాదాలు కానీ ప్రసాద్కి స్టే చేసేదానికి ఉండేదానికి ఎక్కడైనా పడుకోవడానికి వస్తువులకి కల్పించడానికి అంటే నా దగ్గర ఉన్నటువంటి సొంత సంపాదించిన డబ్బులతో కాకుండా ఈ భక్తులు ఇచ్చేటువంటి డబ్బులతో కూడా నేను ముందుకు ఎందుకంటే భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం ప్లస్ వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాలు ఇచ్చేటువంటి డబ్బులు మనం దాన్ని టెంపుల్ దర్శనానికి యూజ్ చేసుకుంటూ వాడుకుంటే అది దర్శనయాత్రకి దాని యొక్క పుణ్యఫలం దాని యొక్క ఫలితం అంతా మీకే దక్కుతుంది. సో అందువల్ల నేను తీసుకుంటాను తప్ప స్వలాభానికో స్వార్థానికో నా దగ్గర డబ్బులు లేకో నాకు ఇబ్బంది పడవు నేను చేయట్లేదండి. యూట్యూబ్లో కూడా ఎందుకు పెడుతున్నానంటే అదే పనిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క హిందూ టెంపుల్స్ గురించి అందరికీ తెలుసు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి ఆ యొక్క ఊర్లో ఆ యొక్క స్థల యొక్క శివాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, శ్రీకృష్ణాలయం కావచ్చు, ఒక్కొక్క సేమ్ శివాలయం కూడా ఇంకొక ప్రదేశంలో ఇంకొక చరిత్ర ఉంటుంది, దానికి పురాణం ఉంటుంది, దానికి స్థల పురాణం ఉంటుంది. అవి చెప్పడానికి ప్లస్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి భక్తిని పెంపొందించుకోవడానికి నిత్యము హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు కూడా ఏదైనా ఈ యొక్క కలియుగంలో భగవన్ నామస్మరణ చేయడం అనేది చాలా ఉత్తమమైనది. సో అందువల్ల తప్పకుండా మీరు ఈ యొక్క శ్రీ గంగా బ్రహ్మరామ సమేత దేవస్థానంకి మీకు తోసినంత సాయం చేయండి. ప్రధానంగా గుళ్ళకి ఇంకా మీకు వీలైతే నా యొక్క టెంపుల్ దర్శనానికి సాయం చేయని కోరుతున్నాను. నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్తానండి. మీకు కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. 7386622463. ఇంకోసారి చెప్తున్నాను, 7386622463. 7386622463. నా పేరు వచ్చేసి దేవరకొండ మురళీధర్. మై నేమ్ ఈస్ దేవరకొండ మురళీధర్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, మా ఊరు వచ్చేసి ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఓకేనా. దయచేసి నా యొక్క టెంపుల్ దర్శనాత్రకి సాయం చేయండి, విరాళాలు ఇవ్వండి, మీకు ఇష్టమైతే ఇవ్వండి, మీకు నచ్చితే ఇవ్వండి. నా యొక్క టెంపుల్ దర్శన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇతరులందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క టెంపుల్ దర్శనయాత్ర అనేది చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా మీ ఊర్లో చూడొచ్చు, ఇంకొక ఊర్లో చూడొచ్చు. ఈ ఊరికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ చీరాల పేరాలకు వచ్చి ఈ శివాలయాన్ని దర్శించుకోండి, స్వామివారి కృప ప్రార్థనకండి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటి పండుగలు పబ్బాలు జరిగినప్పుడు గురు పౌర్ణమి మహోత్సవం జరుగుతుంది, అట్లా పౌర్ణమి ఉన్నప్పుడు ఇలాంటి నిత్యాభిషేక తృతీయ 3వ వార్షికోత్సవం జరుగుతుంది. 21వ తేదీ ఈ నెల జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి రోజున తప్పకుండా అందరూ ఈ యొక్క గురు పౌర్ణమి రోజు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అన్నపూర్ణశాల నిర్మాణంకు సహకరించిన ప్రధానదాత స్వాతంత్ర సమరయోధులు తామ్రపత్ర గ్రహీత కీర్తిశేషులు చీరాల రాఘవయ్య ధర్మపత్ని తులసిమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారుడు చీరాల రాజు రామ్మోహన్ ధనపతి పుష్పలత గారు. అదేనో అన్నపూర్ణశాల అంటే అన్నదానం చేయడానికి నేను పెట్టింటారు, అది విషయం. సో తప్పకుండా అందరూ దర్శించుకోండి, శివాలయం దర్శించుకోండి. ఆయన కృప. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే.